వన్ మోర్ థింగ్ మ్యామ్. ఈ మధ్య గవర్నమెంట్ కూడా మాంటెలుకోస్ట్ అండ్ లెవోసిట్రజిన్ డ్రగ్‌ని కూడా కాఫ్ సిరప్‌ని కూడా పిల్లలకి అడ్మినిస్టర్ చేయొద్దండి, వాడొద్దండి అని చెప్తున్నారనమాట. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఎందుకంటే చాలా రోజుల నుంచి వాడుతున్నటువంటి ఒక డ్రగ్‌ని ఇప్పుడు వాడొద్దు అని చెప్తున్నారనమాట. సో, ఇన్ని ఇయర్స్ నుంచి వాడారు కదా! ఎందుకు అంత లేట్‌గా గవర్నమెంట్ కూడా తెలుసుకోవాల్సొచ్చింది ద ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్? అండ్ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క రూల్ తీసుకురావడం ఏంటి? ఎందుకు ఇంత అంటే లాగింగ్? యూజ్ వేరు, అబ్యూజ్ వేరండి. ఆ డ్రగ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఆ డ్రగ్‌ని ఎంత డోసేజ్‌లో తీసుకుంటున్నారు, హ్మ్. ఏ ఏజ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఎన్నెన్ని సార్లు తీసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఏదైనా డ్రగ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక 1000 మంది మీదో, 2000 మంది మీదో, 10,000 మంది మీదో ట్రయల్ చేస్తారు. హ్మ్. బట్ ఒకసారి అది పబ్లిక్‌లోకి వదిలాకే దాని రియల్ లైఫ్‌లో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది లాస్ట్ ట్రయల్‌లోనే మనకి తెలుస్తుంది. సో, అందుకని ఒకసారి ప్రజల్లోకి వచ్చాక కూడా దాని కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకున్న తర్వాత అది తీసేస్తారు. ముందు కూడా డోలో 650 అన్నది 650 ఎంజీ అనేది చాలా కామన్‌గా వాడే టాబ్లెట్. ప్రతి ఇళ్లల్లో హ్మ్. ఎలా ఇంటి వస్తువులు ఎలా ఉంటాయో అలా కామన్‌గా ఉండే టాబ్లెట్ అది. అది కూడా బ్యాన్ చేయబడింది. అంత డోసేజ్ వాడకూడదు అని కూడా చేశారు. ఎందుకంటే వరల్డ్‌లో మోస్ట్ కామన్ పాయిజనింగ్‌లో పారాసెటమాల్ పాయిజనింగ్ ఈస్ నంబర్ 1. యాహ్! 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 సో, అది ఎంత వాడాలో తెలియక, ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడాలో తెలియక, అది మానిటరింగ్ లేదు కదా దాని మీద. హ్మ్. ఒకసారి హౌస్ హోల్డ్ లెవెల్‌కెళ్ళిపోయాక మనం దాని మీద ఎలాంటి మానిటరింగ్ లేదు. సో, అది ఎంత వాల్యుబుల్ డ్రగ్ అయినా, ఎంత మంచి డ్రగ్ అయినా కానీ, కరైన సరైన డోస్‌లో తీసుకొని కరెక్ట్ టైంకి తీసుకుంటేనే దానివల్ల గుడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉంటది. సో, ఇంత మేనేజ్‌మెంట్, మానిటరింగ్ హౌస్ హోల్డ్ లెవెల్‌లో వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి, అంత కామన్ డ్రగ్స్‌ని కూడా కొన్ని కొన్ని సార్లు విత్‌డ్రా చేయాల్సి వస్తుంది.